రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకమయ్యారు. అంతకుముందున్న దీపాదాస్ మున్షి స్థానంలో ఈమెను అపాయింట్మెంట్ చేశారు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తురాలు మీనాక్షి నటరాజన్. ఎన్ఎస్యూ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన మీనాక్షి యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ తర్వాత ఆల్ ఇండియా రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ చైర్పర్సన్ గా పనిచేసినప్పుడు ఆమె పనిని గుర్తించింది అధిష్టానం. ఏఐసీసీలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించిన మీనాక్షి 2009-2014లో మధ్యప్రదేశ్లోని మందసౌర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ షరీఫ్ లైవ్ లో ఉన్నారు. షరీఫ్, మీనాక్షి నటరాజన్ నియామకంపై కాంగ్రెస్ వ్యూహం ఏంటి? కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షి అడిషనల్ ఛార్జెస్గా ఆమె నిన్నటి వరకు కూడా దీపాదాస్ మున్షి ఉండే. నిన్న ఏఐసీసీ అధిష్టానం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మీనాక్షి నటరాజన్ ఫుల్ టైం తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయని చెప్పి నిన్న ఉత్తర్వులు కూడా రిలీజ్ అయ్యాయి. దీంతో మొన్నటి వరకు ఉన్నటువంటి దీపాదాస్ మున్షి కేరళతో పాటు ఇక్కడ కూడా ఇన్ఛార్జ్గా ఆమె వ్యవహారం ఉండేది. ఇప్పుడు కేరళకే ఆమెకి పరిమితం చేశారు. ఇక నుంచి మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్గా కొనసాగే అవకాశం ఉంది. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియాలజికల్ ఉమెన్గా ఆమెకి పేరుంది. ప్రగతిశీలకంగా కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పనిచేసినటువంటి పేరు మీనాక్షి నటరాజన్కి ఉంది. అగ్రనేత రాహుల్ గాంధీ టీంలో అత్యంత నమ్మకస్తురాలిగా నమ్మకమైనటువంటి లీడర్లో కొంతమంది లీడర్లో మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీంలో ఒకరు అనేది చర్చ ఉంది. అదే మాటను కాంగ్రెస్ నేతలంతా కూడా అదే చెప్తున్నారు. ఆమెకి కంగ్రాట్స్ చెప్తూ ఆమెతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సాదాసీదా మనిషిగా ఉన్నటువంటి ఆమె బయోటెక్నాలజీ పిహెచ్డి చేసింది. పార్టీ పరంగా గాంధీ సిద్ధాంతం పరంగా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి విమెన్ ఆమె అనేటువంటి మాటను కూడా చెప్తున్నారు. ఎట్లయితే మొన్నటి వరకు ఉన్నటువంటి దీపాదాస్ మున్షి ఎట్లయితున్నారో ఆమెలాగే ఇక్కడ కూడా కమిట్మెంట్గా పనిచేసేటువంటి ఆమెనే ఏఐసీసీ అధిష్టానం తెలంగాణకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఉత్తర్వులు ఇచ్చారు. ఆమె కొనసాగుతారు అనేటువంటి మాటను చెప్తున్నారు. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, అదేవిధంగా ఎన్ఎస్యూఐకి సంబంధించి పంచాయతీరాజ్ సంఘటనకి సంబంధించినటువంటి అధ్యక్షురాలిగా ప్రగతిశీలకంగా పనిచేశారు. ఎంతో హార్డ్ వర్క్గా పనిచేశారు. 2009-2014 2 సార్లుగా మధ్యప్రదేశ్ మందసౌర్ అనేటువంటి పార్లమెంట్ స్థానం నుంచి 2 సార్లు ఆమె గెలుపొందారు. ఆమె ఐడియాలజీతో పబ్లిక్కి ఏం సేవ చేయాలి, వాళ్ళకి ఏం ఇమీడియట్ అవసరం అనేటువంటి ఆ స్లోగన్ని తీసుకొని ఆమె 2 సార్లు ఎంపీగా గెలిచారనేది కూడా ఆమె పైన ఉన్నటువంటి టాక్ రికార్డ్. పని వ్యవహారంలో ఎక్కడ కూడా కమిట్మెంట్ తగ్గట్టుగానే పనిచేయాలి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి పర్ఫార్మెన్స్ బట్టి బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఐడియాలజీతో ఆమె ఉండే వ్యక్తిగా ఆమెకి పేరుంది. సో పూర్తి స్థాయిలో ఆమెకు టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ పీసీసీగా ఉన్నటువంటి మహేష్ గౌడ్ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో పీసీసీ ఎంత క్రియాశీలకంగా పనిచేయాలనో ఆయన ఎఫర్ట్ ఎంతనైతే ఇంపార్టెంట్ ఉంటుందో దాంట్లో భాగంగానే ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ అంతే పాత్ర క్రియాశీలకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు ప్రభుత్వానికి పీసీసీకి వారధిగా ఉంటూనే ఢిల్లీ అధిష్టానానికి మధ్యలో వారధిగా ఉంటూనే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను పార్టీ పరంగా జనాల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళాలనేటువంటి బాధ్యత పీసీసీపై ఉన్నప్పటికీ కూడా వాటిని కార్యాచరణ రూపంలో పెట్టాలంటే మీనాక్షి నటరాజన్ది చాలా కీలకంగా వ్యవహార శైలి ఉండాలి అనేది కూడా చర్చ పొలిటికల్గా ఉంటుంది. ఎప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్గా ఎవరు వచ్చినా సరే ఆ యొక్క బాధ్యత వచ్చినటువంటి ఇన్ఛార్జ్ పైనే ఉంటుంది. కాబట్టి తెలంగాణలో సమీపిస్తున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలు ఇక నుంచి వచ్చేటువంటి ఏ ఎన్నికలైనా సరే గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరికొన్ని ఎమ్మెల్సీస్ ఖాళీ కాబోతున్నాయి, అక్కడ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి వాటిపైన తన మార్క్ని సొంతం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే పీసీసీ మహేష్ గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాల పర్యటనలు చేశారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్గా తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ వస్తున్నారు. కాబట్టి గత కొద్ది రోజుల నుంచి కూడా ఒక చర్చ ఉంది. ఎప్పుడైతే వేరే పార్టీ నుంచి అధికార పార్టీలోకి వచ్చినటువంటి దాదాపు 10 మంది శాసనసభ్యులు, మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో అక్కడ కాస్త కొత్త పాత అనేటువంటి డిస్టర్బెన్స్ ఉంది. సో గ్రౌండ్ లెవెల్లో, మండల స్థాయిలో, బూత్ లెవెల్లో
క్యాడర్ది కీలకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి సంక్షేమ పథకాలను తీసుకువెళ్ళాలనుకున్న లోకల్ బాడీ ఎన్నికలకి అదేవిధంగా వేరే ఎన్నికలకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. స్థానికంగా ఎవరైతే గట్టిగా ఉంటారో వాయిస్ని గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తారో వాళ్ళ వైపే ఓటర్లు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళ వైపే వస్తారు. అలాంటి గ్యాప్సెస్ పాత కొత్త గ్యాప్సెస్ ఉన్నాయి. అటు క్యాడర్కి అదేవిధంగా లీడర్కి మధ్యలో గ్యాప్సెస్ ఉన్నాయి, ఎమ్మెల్యేలకి మంత్రులకు గ్యాప్సెస్ ఉన్నాయనేటువంటి విషయాన్ని మొన్నటి సమావేశంలో దీపాదాస్ మున్సి ఉన్నప్పుడే మీటింగ్లో మాట్లాడారు. సో అలాంటి చాలా ఛాలెంజెస్ మీనాక్షి నటరాజన్ ముందుకు వస్తాయి కాబట్టి ఆమె ఐడియాలజీ వేరు, ఐడియాలజీకి ఉమెన్గా ఉన్నారు, ఆమె పార్టీకి లాయల్టీగా ఉండే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ కూడా సమసిపోయేలాగా ఆమె ఒక క్లియర్ రూట్ మ్యాప్ని సిద్ధం చేస్తుంది. ఆ అంచనాకు మేము వచ్చామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. మరి చూడాలి, ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఆమె ఇమీడియట్ ఎఫెక్ట్ కాబట్టి ఆమె ఇన్ఛార్జ్గా వచ్చినట్టే. ఇవాళ రేపు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధినాయకత్వంలో ఉన్నటువంటి పెద్దలతో భేటీ కాబోతున్నారు. తాజా రాజకీయ సమీకరణాలు ఎట్లా ఉన్నాయి, బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాల్లో జనాల్లో ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, ఆ అంశాలను ఏ రకంగా పార్టీ తన భుజాన వేసుకొని క్యాడర్ని ఉత్తేజపరిచేలాగా ప్రతిపక్షాలు చేసినటువంటి ప్రచారానికి ధీటుగా ఏ రకమైనటువంటి కౌంటర్స్ని రెడీ చేస్తున్నారు, ఇవన్నీ యాక్టివిటీస్ని మళ్ళొకసారి వాళ్ళతో చర్చించి ఆమెకు సంబంధించిన ఐడియాస్తో ముందుకు పోవాలని చెప్పి ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ ఇక ముందు ఉండబోతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో పిసిసి మహేష్ అనుకున్నట్టుగా ఎట్లయితే తన మార్కు చూపించుకోవాలి, అట్ ది సేమ్ టైం కొత్తగా ఇన్ఛార్జ్ వస్తున్నారు కాబట్టి ఆమె ఐడియాలజీతోనే ఆమెతో పాటే పనిచేసినటువంటి అనుభవం నాకు కూడా ఉంది కాబట్టి ఆమె ఇక్కడ రావడము, ఏఐసిసి ఆమెని తెలంగాణ ఇన్ఛార్జ్గా తీసుకురావడం మాకు కూడా సంతోషమైనటువంటి విషయాన్ని ఆయన పత్రికా ప్రకటనలో రిలీజ్ చేశారు. పూర్తి స్థాయిలో మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఆమె ఇందాక చెప్పిన దాని ప్రకారం బయోటెక్నాలజీలో పిహెచ్డి చేశారు. కాంగ్రెస్ పార్టీలో డౌన్ టు ఎర్త్గా పనిచేసినటువంటి వ్యక్తిగా ఆమెకు మార్క్ ఉంది, కమిట్మెంట్తో పనిచేసినటువంటి వ్యక్తిగా ఆమెకు మార్క్ ఉంది కాబట్టి మరి ఏ రకంగా వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికలకి ఆ తర్వాత పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి వారధిగా ఆమె ఉండబోతుంది, ఆమెకు సంబంధించినటువంటి మార్క్ని ఏం చూపించుకోబోతున్నారనేటువంటి ఒక చర్చ మాత్రం కాంగ్రెస్ పొలిటికల్ సర్క్యూట్లో నడుస్తుంది. థ్యాంక్ యూ షరీఫ్.